31వ కీర్తన 19వ వచనం. కీర్తన 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు, చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా, ఎంతో గొప్పది. ఎంతో కొంత కాదు, గొప్పది, అది ఎంతో గొప్పది, ది బెస్ట్ అనమాట. కొన్నిసార్లు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోరా, ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసుకోరా, అడ్జస్ట్ చేసుకో, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకో. చచ్చినోడు పెళ్ళికి వచ్చింది కట్నం అన్నట్టు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకో. ఎంతో కొంత చాలీ చాలని జీవితం కాదా సోదరుడే సోదరు? నేను అనట్లేదు, బైబిల్ చెప్తుంది. ఏమంటున్నాడు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు గొప్పది కాదు, ఎంతో గొప్పది, బహు గొప్పది, ఎంతో గొప్పది. కాబట్టి సోదరుడ సహోదరి, అనగా ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే లాభం చూసారా? అందుకోసమే చెప్తాం, అమ్మా దేవునందు భయభక్తి కలిగి ఉండండమ్మా, దేవుని భయం కలిగి ఉండండమ్మా, భక్తి కలిగి ఉండండమ్మా, ఉదయం లేండి తల్లి, ప్రార్థన చేయండి అమ్మా. ఎంత చెప్పి దరిద్రం వద్దులు లేసి సోది పెట్టుకున్నారు, సోది సస్తున్నాం, ఇంట్లో వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది కొంతమందికి. ఈ ఫ్యామిలీ ప్రేయర్, ఆ ప్రేయర్, ఈ ప్రేయర్ అంటే ఎప్పుడు కట్ చేసి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారు. సోదరుడ సహోదరి, సత్యం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దాంట్లో నుండి వచ్చే శ్రేష్టమైనవి మిగతా లోకంలో ఎక్కడ కూడా పొందుకోలేనివి. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. తర్వాత, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు. కాబట్టి ఇక్కడ చూస్తే భయభక్తి కలిగిన వారు, రెండవది ఆయనను ఆశ్రయించు వారి నిమిత్తం. సరే, ఎంతో గొప్పదన్నాడు. ఏం గొప్పదని చెప్పండి? ఎంతో గొప్పదంటే ఏం గొప్పది? మొదటిగా యెషయా గ్రంథం 64:4 వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమును చూచి ఉండలేదు. అంటే ఆయన చేసే సఫలము, ఆయన ఇచ్చే సక్సెస్ ఇక్కడ ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఎక్కడ ఏ విధం చేతనూ పొందలేని సక్సెస్ ఆయన దగ్గర ఉంది. సఫలము. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. కాబట్టి ప్రపంచమంతా సక్సెస్ వెంబడిస్తున్నారు. ప్రపంచమంతా సక్సెస్ను వెంబడిస్తుంది. నేను విజయం పొందాలా, సక్సెస్ అవ్వాలి, నా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలి, నా స్టడీస్లో సక్సెస్ అవ్వాలా, నా పాలిటిక్స్లో నేను సక్సెస్ అవ్వాలా, లేకపోతే నా ఇండస్ట్రీలో నేను సక్సెస్ కావాలా, లేదా సఫలం అవ్వాలి. గెలుపు కోసం పోరాడము, గెలుపొందిన వారి గురించి చెప్పుకోవడమే ఈ ప్రపంచము. కాబట్టి ఇక్కడ చూస్తే రాయబడింది యెషయా గ్రంథం 64:4లో, కార్యము సఫలము చేయు దేవుడు, ఆయనలాగా సఫలము చేయు దేవుడు నేను ఇంతవరకు చూడలేదు అంటున్నాడు, నేను ఇంతవరకు వినలేదు అంటున్నాడు. అట్టివాడు ఉన్నాడని సంగతి మాకు తెలియదు. సోదరుడే సహోదరి, కార్యము సఫలము చేయు దేవుడు. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఏమిటంటే 100% సక్సెస్ ఇచ్చే దేవుడు. 100% సక్సెస్. వెళ్ళిన రంగంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, రాజకీయ రంగంలో, స్పోర్ట్స్లో, ఏదైనా సరే నీవు ఆయన ఆధారం చేసుకుని వెళ్తే 100% సక్సెస్ అవుతా. అదే దావీదు జీవితము. జీవితాంతరం ఓటమి లేని రాజు దావీదు. 100% సక్సెస్. తర్వాత రెండవది విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యములు 3:23 చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రతిరోజు ఆయనకు, చెప్పండి, నూతనముగా వాత్సల్యత. ప్రతిరోజు నూతనం. అదే పరలోకం. ఏంటి పరలోకం అంటే నిత్య నూతనం.
నిత్య నూతనం అంటే ఈ భూమి మీద లోకంలో మనం ఏదైనా సరే ఒక ఒక అంటే రొటీన్కి ఉంటాం మనం అంతే. కానీ పరలోకం అలాంటిది కాదు. నిత్య నూతనం అంటే ప్రతిరోజు నూతనముగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు నూతనంగా ఉంటుంది. కాబట్టి నిత్య నూతనం అదే పరలోకం. అందుకోసమని ఇక్కడ రాయబడింది, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టు. నూతనముగా వాత్సల్యత, ప్రతిరోజు నూతన వాత్సల్యత. అందుకోసం దేవునితో నడవడం ఎలాంటిదంటే అది బోరింగ్ కొట్టే లోకం కాదు ఆ పరలోకం. ఇప్పుడు యేసయ్య చెప్పింది ఏమిటి? పరలోకం మీ మధ్య తీసుకొచ్చాను అన్నాడు. దేవుని రాజ్యం మీ మీదకి వచ్చి ఉన్నది యేసుప్రభు చెప్పింది. సరే, ఏమిటి పరలోక రాజ్యం అంటే? నిత్య నూతనం, ప్రతిరోజు నూతనంగా ఆయన దర్శిస్తాం. దేవుని బిడ్డ, ఉదయాన్నే లేచి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఉదయాన్నే లేచి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటావో దేవుని యొక్క నూతనత్వాన్ని నువ్వు చూడగలుగుతావు. నూతనంగా ఆయన ఎలా దర్శిస్తారో చూడగలుగుతావు. నిన్నలాగా ఈరోజు ఉండదు, ఈరోజులాగా రేపు ఉండదు. ప్రతిరోజు నూతనంగా ఆయన దర్శించాలి. అంటే ఉదయాన్నే లేచి ఆయన ముఖ దర్శనం, దేవుని యొక్క నూతనత్వాన్ని అనుభవించగలుగుతా. సరే, ఇక్కడ రాబడింది, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు నూతన వాత్సల్యం, నూతన వాత్సల్యం. కాబట్టి ఇహమందు రెండు విషయాలు ఆయన ద్వారా దాచి ఉంచిన మేలు గొప్పది ఏమిటంటే, ఒకటేమో హై సక్సెస్ లేదా ప్రతి దాంట్లో సక్సెస్ ఇచ్చే దేవుడు. రెండవదిగా ప్రతిరోజు నూతనత్వంగా మార్చే దేవుడు. ఇంత మించిన ధన్యత ఈ ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ కానీ లేదా ఇండియా ప్రెసిడెంట్, ప్రపంచం ఎవరికి ఉండదు. ఎవరికి ఉంటుంది చెప్పండి? ఈ రెండు ఈ భూమి మీద. తర్వాత పరలోకంలో 1 కొరింథీ 2:9 1 కొరింథీ 2:9 చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇందు నిమిత్తము దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలంటే అర్థము కాలేదు, అండర్స్టాండ్ అవ్వలేదు. కాబట్టి అలాంటివి దేవుడు సిద్ధపరిచాడు. ఇది ఎక్కడ? పరమందు, పరలోకంలో. కాబట్టి దేవుడిని ప్రేమించే వారికి ఇహమందు సక్సెస్, అలానే ప్రతిరోజు నూతనత్వం. ఎంతకాలం బతుకు అంటే ఇదేంటంటే ఎక్స్టర్నల్గా వచ్చేది కాదు, ఇంటర్నల్గా ఉండేది అన్నమాట. అనుకో చెప్పే ఉదయం 4 ఎందుకు లేయాలా? 4 ఏముంటుంది? మొత్తం ఏదైనా సరే 7 తర్వాత కదా బ్రేక్ఫాస్ట్ కానీ టీ కాఫీ గిఫీ ఏదైనా సరే, ఇదంతా ఎక్స్టర్నల్. అయితే ఇంటర్నల్ ఏమిటంటే ఎక్స్టర్నల్ లేకముందే, సూర్యోదయం కాకముందే ఇంటర్నల్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూస్తే 1 కొరింథీ 2:9 దేవుడు తను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అంటే మనిషి హృదయం అర్థం చేసుకోలేనివి. కాబట్టి పరలోకం ఎలా ఉంటుంది, దైవ సన్నిధి ఎలా ఉంటుంది, ఎవరు మనం గ్రహించలేము అని. మనుష్య హృదయమునకు అగోచరమైనది, మనం అండర్స్టాండ్ చేసుకోలేం, అర్థం చేసుకోలేం. అంటే మనం అర్థం చేసుకోలేనంత పారవశ్యత, ఆనందము, సంతోషం పరవలు దొక్కుతుంటుంది. కాబట్టి మనిషి జ్ఞానంతో, మనిషి భాషతో వివరించలేనిది అనమాట అది. సోదరుడ సహోదరి, ఇవన్నీ కూడా నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులో ఎంతో గొప్పవి, ఇహమందు పరమందు. ఇన్ని మేలులు ఇచ్చిన ప్రభును స్తుతించుకొని ఎలా ఉండగలం, వందనాలు చెప్పుకొని ఎలా ఉండగలం? అయ్యా నీకు వందనాలు స్వామి, వందనాలు. నా కొరకు నీవు దాచి ఉంచిన అనేక మేలుకై వందనాలు. అలానే నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన ఈ మేలకే వందనాలు, స్తోత్రాలని ప్రభుని స్తుతిద్దాం, కృతజ్ఞత చెల్లిస్తాం. అయ్యా ఆ విధముగా నా కొరకు నువ్వు సిద్ధపరుస్తూ ఉన్నావా, ప్రిపేర్ చేస్తూ ఉన్నావా అనుకు రాబడింది. భూమి పునాది వేయబడక ముందు నుండి ఆ విధముగా మన కొరకు అవన్నీ సిద్ధపరచబడుతున్నాయి. క్రియేటర్ సిద్ధపరుస్తున్నాడు, అవన్నీ మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత పట్టింపు కలిగిన దేవుడు. ఎవరైనా 4 రోజులు మనల్ని చూస్తారు, తర్వాత వెలగొట్టేస్తారు, లేదా ప్రేమ తగ్గిపోతుంది, లేదా ఇచ్చేదాళ్ళు తగ్గిపోతుంది, పలకరింపు తగ్గిపోతుంది. ఈ దేవుడు అలా కాదు. ఇచ్చడంలో ఆనందిస్తాడు, ఇచ్చిన కొలది ఇంకా ఇవ్వాలని ఆనందిస్తాడు. సోదరుడ సహోదరి, ఈ ప్రభును స్తుతించి ఆరాధిస్తాం, ప్రభును మహిమపరుస్తాం.